2-3 సార్లు మనం ఇంటర్వ్యూలో వచ్చినప్పుడు కేసీఆర్ అభివృద్ధి నమూనాను మెచ్చుకుంటూ చంద్రబాబు నాయుడు అభివృద్ధి నమూనాను మీరు ఎందుకో దాన్ని అంతగా అభివృద్ధి నమూనా ఏముంది? చంద్రబాబుకి ధనవంతుల అనుకూలత అనేది చంద్రబాబుకి ఏకీకృతమైనటువంటి ఒకే ఒక ధోరణి. చంద్రబాబు ధోరణిలో మీకు ఎప్పుడు కనపడేది ఒకటి. ఇప్పుడు వచ్చాడు సూపర్ 6 వచ్చాడు, సూపర్ 6 అని వచ్చాడు కదా. ఏమమలు చేస్తున్నాడు? ఆంధ్ర రాష్ట్రం మొత్తం నేను అక్కడికి పోయేది తక్కువ, కానీ నాకు చాలామంది కాంటాక్ట్స్ ఉంటాయి కదా. వైసీపీ వాళ్ళతో కాదు మన కాంటాక్ట్స్, ఎవరితో? మామూలు జనంతో. మొదట 6 నెలల పాటు కొంత బాగానే ఉందన్నట్టు అన్నారు చంద్రబాబు పాలన మొదట కొద్ది నెలలు. ఎందుకంటే రోడ్లు ప్యాచ్ వర్క్ అది చేస్తుంటే కొంత సంతోషపడ్డారు. ఎందుకంటే జగన్ పాలనలో చెత్తగా ఈ రోడ్లు అనేది నిజం. ప్యాచ్ వర్క్ చేస్తుంటే బాగుంది. తర్వాత ఇప్పుడేం మాట్లాడుతున్నారు? చెప్పింది ఏది చేయట్లేదు కదా సార్ అంటున్నారు. విపరీతమైన వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకతను తట్టుకోలేక అణిచివేతకు దిగుతున్నాడు. ఇది కదా మరి. ఇప్పుడు నేనేమంటే ఆయనే చెప్పాడుగా స్వయంగా, నా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు వస్తే చేస్తానంటున్నాడు. ఆ సూపర్ 6 అంటే చేయట్లేదని ఆయనే చెబుతున్నాడుగా. దెన్ వాట్? ఒక పెన్షన్లు 4,000 అది చేశాడు ఫస్ట్, ఇంకంతే. డిఎస్సి ఇచ్చాడు, 16,000 పోస్టులు ఫస్ట్లో రెండే ఫస్ట్ 2 డేస్లో 3 డేస్లో అనౌన్స్ చేసిన డిఎస్సి పోస్టులు, పెన్షన్లు, నథింగ్, క్లోజ్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ 2 రాష్ట్రాలలో ప్రజా సంక్షేమం పైన పెట్టిన ఖర్చు అదొక ఇన్వెస్ట్మెంట్ అన్నారు. అప్పులైనవి. మరి గత ప్రభుత్వాలు చేసిన అప్పుల కారణంగానే అటు ఏపీలో ఇటు తెలంగాణలో చేయలేకపోతున్నాము అని వీళ్ళు పదే అంటున్నారు. అంటే ఇక్కడ అప్పుల కారణంగా చేయలేకపోవడమా, లేకపోతే విజన్, విల్ ఇవి లేకపోవడం, ఎట్లా ఇది అర్థం చేసుకోవాలి? కొంత ఆదాయాన్ని పన్నుల రూపంలో ఇతరత్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆదాయాన్ని ఎలా ఖర్చు పెట్టాలనే దగ్గరే ఓ ప్రభుత్వం తీరు అనేది వెల్లడవుద్ది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని అది ఎలా ఖర్చు పెట్టాలనే దగ్గరే ఆ ప్రభుత్వ స్వభావం అది. ఓ బడ్జెట్ వేస్తారనుకోండి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ వేస్తే మనం ఏం చూస్తాం? ఈ బడ్జెట్లో ఎవరికి ఏమి ఇస్తుందో చూస్తాం. మధ్యతరగతికి ఇచ్చిందా, సామాన్య జనానికి ఏమి ఇచ్చింది, లేకపోతే జాతీయ ఉపాధి హామీ పథకం పేదవాళ్ళకి ఇచ్చిందా, లేకపోతే కార్పొరేట్లకు రాయితీలు ఇచ్చిందా? ఈ 2 రకాలుగా చేయొచ్చు. మీరు కార్పొరేట్లకు రాయితీలు, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అని, లేకపోతే ఇంకోటి ఇది కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించి ఇట్లాంటి రాయితీలు ఇచ్చే ఒక ప్రోగ్రామ్, ఉదాహరణ నేషనల్ బడ్జెట్ చెబుతా. లేకపోతే సామాన్య జనం కోసం చేయడం కోసం జాతీయ ఉపాధి హామీ పథకం కోసం భారీ కోట్ల మంది పేద రైతు కూలీల కోసం చేయడం కోసం, వాళ్ళకి పని లేని సీజన్లో పని కోసం జాతీయ ఉపాధి హామీ పథకం, లేకపోతే ఆహార భద్రత కోసం ఇంకోటి ఇట్లాంటి పేదల కోసం. ఈ బడ్జెట్కి 2 స్వభావాలు ఉంటాయి. బడ్జెట్ అనేది ఒకలాగా ఉండదు. నేను గతంలో కూడా నన్ను మన్మోహన్ సింగ్ ఉండగా కూడా అడుగుతుండేవాళ్ళు, మన్మోహన్ సింగ్ అనేది ఎందుకు వ్యతిరేకం మీరు? నేను చాలాసార్లు వ్యతిరేకించేవాళ్ళం. మన్మోహనామిక్స్ అని కూడా అంటాం దాన్ని. అంటే నేను ఒకటే అనేవాడిని, మీరు కూడా ఎకనామిస్టే కదా, మీరు అంటే మనంతా ఆ స్థాయికి ఆపోవచ్చు ఎకనామిస్ట్, కానీ మీకు కూడా ఆర్థిక శాస్త్రంలో కాస్త పరిజ్ఞానం ఉంది కదా, మరి మన్మోహన్ సింగ్ని ఆయన కూడా ఆర్థికవేత్త, మీకు ఇది ఎందుకు ఆయన మీరు తిడతారంటే, ఆర్థికవేత్తలంతా ఒకటి కాదు. ఆర్థిక శాస్త్రం తెలిసిన వాళ్ళంతా ఒకలాగా ఉండరు. సమాజంలో 2 వర్గాలు పేద ధనిక ఎలా ఉన్నాయో, ఆర్థిక శాస్త్రం కూడా 2 వర్గాలకు 2 కోణాల నుంచి ఉంటుంది. పేదవాళ్ళకి మేలు చేయాలని బడ్జెట్ని ఖర్చు పెట్టే ప్రభుత్వం, ధనికులకు మేలు చేయాలని చెప్పి బడ్జెట్ని మళ్లించే ప్రభుత్వం, కాకుల్ని కొట్టి గద్దలకేసే ప్రభుత్వం, పేదల బాగోగులు చూసే ప్రభుత్వం. 2 రకాల ప్రభుత్వాలు ఉంటాయి. ఉచిత బియ్యం ఇవ్వద్దని వాదించే వాళ్ళ ప్రభుత్వం ఒకటి, ఉచితంగా బియ్యం ఇస్తే ప్రజలకు మంచిది, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే ఇంకా కష్టపడి పనిచేసుకుంటారు, వాళ్ళు పైకి వస్తారు, ఇది ఒక ప్రభుత్వం. 2 వర్గాలు ఉన్నట్లే 2 రకాల బడ్జెట్లు ఉంటాయి, 2 రకాల పద్ధతులు ఉంటాయి. ఆ 2 రకాల పద్ధతుల్లో నేను చెప్పేదానిలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు ధనవంతులకు అనుకూలంగా పనిచేస్తున్నాయి, కార్పొరేట్ కాంట్రాక్టులకు అనుకూలంగా పనిచేస్తున్నాయి. అందుకే వాళ్ళకి సామాన్య జనానికి ఇవ్వడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. కేసీఆర్ దిగిపోయిన తెల్లారే తెలంగాణలో డబ్బులు లేకుండా బోలా. కేసీఆర్ దిగిపోయిన తెల్లవారే తెలంగాణ అప్పుల పాలవటం అనేది అప్పుల పాలయ్యి వాళ్ళు చెబుతున్న కథ ఉంది కదా, ఇంకేమి చేయడానికి తెల్లవారే జరగల. కానీ తెల్లవారే ఆయన చెప్పిన వాగ్దానాన్ని భంగం చేయటం మొదలుపెట్టాడు. అదేంటంటే మన ప్రయారిటీస్ బట్టి మన కేటాయింపులు ఉంటాయి. కేసీఆర్ మీద చాలామందికి ఉండే నాకుండే ప్రేమ కారణం ఏంటంటే, కేసీఆర్ జనం కోసం డబ్బులు పంచాడు. పంచడం చిల్లరగా డబ్బులు పంచాడు కాదు, జనం బాగోగులు చూడగలిగిన కార్యక్రమాలు. దానిలో ఫీజు అవినీతి అన్నీ నేను చర్చించను. ఆ విషయాల్లో ఆరోపణలు ఉంటే నిజాలు ఉండొచ్చు, అబద్ధాలు ఉండొచ్చు. కానీ ఈ సమాజం ఉన్న దృష్ట్యా కనుక గొంగట్లో తింటా వెంట్రుకలు ఎత్తికెట్టే దాని గురించి. అంటే కొన్ని సందర్భాలలో ఎదుటి వ్యక్తులపైన ప్రేమ, అభిమానం ఎక్కువ ఉన్నప్పుడు, వారితో ఇతరులను పోల్చాల్సి వచ్చినప్పుడు సహజంగా అతను అవతలి వారి ద్వేషించలేదు కదా. ఇప్పుడు కేసీఆర్ మీద కూడా నా మొదటి నుంచి ప్రేమతో మొదలైంది కాదు కదా ఇది.
కేసీఆర్ చేసిన పని మొదట ఉద్యమం. కేసీఆర్ ఉద్యమం చేయటం దగ్గర నా సపోర్ట్. ఇప్పుడు నేను తెలంగాణ ఉద్యమానికి, నేను ఆంధ్ర నుంచి వచ్చిన తెలంగాణ ఉద్యమం అనేది ఒక జెన్యూన్ కాజ్. కేసీఆర్ పోరాటకారుడు నిస్సందేహంగా. ఆ రోజు డిప్యూటీ స్పీకర్ పదవి తీసుకుని కూర్చున్నా, కేంద్ర మంత్రి పదవిలో కూర్చున్నా ఆయన బాగానే గెలిచిపోయేది కదా. పదవి అయితే ఉందిగా, పదవి అసలు పోయి రోడ్డున పడి వచ్చిన ఉద్యమం కాదు కదా, పదవి వదిలిపెట్టి వచ్చిన వాడు కదా. అదే కాదు, ఇంకా చాలా ఉన్నాయి చెప్తా. ఉదాహరణ ఒక్కోటి మాట్లాడతా. కేటీఆర్ ఉన్నాడు. కేటీఆర్ని ఏమంటారు వీళ్ళు కొంతమంది, కేటీఆర్ ఏదో తండ్రి నీడలో ఎదిగిలాగా చెబుతారు. సరే, ఆయన కూడా జవాబులు చెబుతుంటాడు దానికి. నేను 5 సార్లు గెలిచాను, 5 సార్లు నన్ను ఎందుకు గెలిపిస్తారు, ఒకసారి అయితే సరే, అవన్నీ నిజమే. దాంతోపాటు నేను చెప్పేది ఒకటి, కేటీఆర్ తెలంగాణ ఉద్యమంలోకి ఆయన రాకముందు, తండ్రి కోసం ఉద్యోగాలు మానేసి రాకముందు, అసలు అంతకుముందు ఎప్పటి నుంచి అండి కేసీఆర్ మినిస్టర్ కానీ, తెలుగుదేశంలో లీడర్ కానీ, పెద్ద నాయకుడు కానీ, రాష్ట్ర స్థాయి నాయకుడు ఎప్పటి నుంచి, ఎన్నేళ్ళ నుంచి? ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచి కేసీఆర్ అంత స్థాయి నాయకుడు. మరి 2000 సంవత్సరం వచ్చినప్పుడు కేటీఆర్ ఉద్యోగం చేసుకుంటున్నాడంటే ఏంటి కదా? కేసీఆర్ కనుక అడ్డగోలుగా దొంగ పనులు చేసి సంపాదిస్తే కేటీఆర్కి అక్కడికి పోయి కాంట్రాక్ట్ ఇక్కడే చేసుకునేవాడు కదా. చదువుకొని గుంటూరులో చదువుకొని, అక్కడెక్కడ చదువుకొని, ఇంజనీరింగ్ చదువుకొని, ఎంబీఏలు చదువుకొని పోయి అమెరికాలో ఏదో కంపెనీలో చిన్న ఉద్యోగాలు చేసుకుని, కేసీఆర్ కనుక నిజంగా అంత అవినీతి పరుడు దొంగ అయితే కేటీఆర్ బిగినింగ్లోనే గోల్డెన్ స్పూన్తో, సిల్వర్ స్పూన్తో వచ్చేవాడు సార్ కదా. కాదు, అతను కేసీఆర్ అలా ఉద్యమం మొదలుపెట్టి ఆ పదవుల్లో ఉన్న అంతకాలం తర్వాత కూడా కేటీఆర్కి ఉద్యోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కవిత కూడా అలాగే చేసుకుంది కదా ఉద్యోగం. తర్వాత వచ్చారు వాళ్ళు ఇక్కడికి, ఉద్యమంలో తండ్రికి సహకరించడానికి వచ్చారు. దాని గురించి కూడా చాలా పాజిటివ్ స్టోరీ ఉంది కేటీఆర్కి అనుకూలంగా. అసలు ఆయన దింపాలని కేసీఆర్ అనుకోవాలా, అది ఎలా దిగారనేది ఆంధ్రజ్యోతిలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలు వీటిల్లో కూడా చాలా చర్చలు వచ్చినాయి. దానిలో నేను కొన్ని పుస్తకాల్లో కూడా చదివాను నేను కొన్ని. అంటే ఆయన ఇవన్నీ జరిగి ఎట్లా పరిణామాలు జరిగినాయి, ఏబీ బద్దను, సిపిఐ బద్దను మీ అబ్బాయిని తెచ్చుకొని కూడా చెప్పాడు కేసీఆర్కి. ఎందుకు నీకు తోడుగా ఉంటాడు కదా, మంచి ఇంగ్లీష్ మాట్లాడతాడు. ఇట్లాంటి వాళ్ళంతా కూడా సలహాలు ఇస్తేనే తెచ్చాడు కేసీఆర్. ఎవరు ఆయన అంతటా ఆయన తేలా ముందట. చాలా ఉన్నాయి, మనం ఏంటి ఇప్పుడు కేసీఆర్ని ఓడటానికి కాదు. ఫ్యాక్చువల్ డేటా నా దగ్గర కొంత ఉంది కాబట్టి నేను కొంచెం తరోగా అధ్యయనం చేశాను కాబట్టి తప్పులు ఉండొచ్చు కేసీఆర్లో. నేను అంత మాత్రాన పూర్తిగా అసలు తప్పులు లేవంటల్లా. ఏంటంటే సార్ ఒకటి చెప్పనా, మీరు అడిగారు కదా నన్ను నచ్చని వాళ్ళు నచ్చిన వాళ్ళని. ఇప్పుడు నాకు కేసీఆర్ నచ్చుతున్నందుకు నేను జనానికి నచ్చుతా. నా నిజంగా జనానికి నచ్చడం కోసం నేను కేసీఆర్ని భుజాలు వేసుకోవట్లా. కేసీఆర్కి ఎలక్షన్ల ముందు నుంచి ఎంతో కాలం నుంచి కూడా నేను కేసీఆరే కరెక్ట్ తెలంగాణకి, కేసీఆర్ పోతే తెలంగాణ ఇబ్బందుల్లో పడుద్ది అనేది ఎలక్షన్ల ముందు నుంచి ఛానల్స్లో చెప్తా తిరుగుతున్నా. కాబట్టి కేసీఆర్ మీద దుమ్ము ఎత్తిపోస్తున్న కాలంలో కూడా ఈరోజు ఆ పరిస్థితి తెలంగాణలో జనాల్లో. ఈ నాయకులు పోయిస్తే పోయొచ్చు దుమ్ము, వాళ్ళకు కూడా భయం వేస్తుంది ఈరోజు జనాలు చూసిన తర్వాత. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కేసీఆర్ గురించి కుదరదని. అందుకే ఒక్కొక్కళ్ళు సన్నగా వాయిస్లు మారుతున్నాయి చూసారా కేసీఆర్ గురించి. ప్రతిపక్ష ఈ కాంగ్రెస్ నాయకులు కూడా కొంతమంది వాయిస్ మారింది కేసీఆర్ గురించి, మాట్లాడట్లేదు అప్పట్లాగా. ఎందుకు? జనంలో దెర్ ఇస్ ఏ వేవ్. కేసీఆర్ ఏంటో మళ్ళీ చెబుతున్నా, కేసీఆర్ కొన్ని లోపాలు, చంద్రుడికి మచ్చలు ఉన్నట్టు కేసీఆర్కి లోపాలు ఉండొచ్చు. కానీ కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఏమవుద్ది జనం గుర్తించారు. కేసీఆర్ తెలంగాణకి ఏకైక దిక్కు ఈరోజు. అలా కాకుండా ఇంకో ప్రత్యామ్నాయం మెరుగైంది ఉంటే నేను కూడా అక్కడ ఉండేవాడినేమో. ఏమీ లేదు. కేసీఆర్ లేకపోతే వీళ్ళు తెలంగాణతో చెలగాటం ఆడతారు. ఎవరు? అందరూ దరిదాపుగా. కమ్యూనిస్టులేమో అధికారంలోకి రాను. నేను కమ్యూనిస్ట్గా బిగిన్ అయ్యాను, సిపిఐలో ఉన్నాను 50 ఏళ్ళు. ఈ సంవత్సరానికి 50 ఏళ్ళు నా సిపిఐ అటాచ్మెంట్. అంటే 100 ఏళ్ళ కమ్యూనిస్ట్ పార్టీలో 50 ఏళ్ళు. అంటే నేను 74లో ఏఐఎస్ఎఫ్లో చేరాను. 74 తర్వాత 75లో నాకు పార్టీ మెంబర్షిప్ ఇచ్చారు. ఆ తర్వాత 2010లో 2009లో మానేసా, పార్టీ సభ్యత్వం లేదు. కానీ కమ్యూనిజంతో నా ప్రయాణం సిపిఐతో మొదలైంది కాబట్టి 50 ఏళ్ళు అని చెబుతారు ఈ రోజుకి. 75, 70, 20, 50 ఏళ్ళు, సాలిడ్ 50 ఏళ్ళు నాకు కమ్యూనిస్ట్ పార్టీలతో, కమ్యూనిస్ట్ నాయకులతో, కమ్యూనిస్ట్ ఉద్యమంతో. ఈరోజు కూడా పార్టీలో లేకపోయినా సంబంధాలు రకరకాల రూపాలు మాట్లాడటం కానీ, వాళ్ళ మీటింగులో ఏదైనా పిలిస్తే వెళ్ళటం కానీ. ఏంటంటే వాళ్ళు రారుగా అధికారంలో కమ్యూనిస్టు ఈరోజు తెలంగాణలో. ఎవరు రారు, వచ్చే పరిస్థితి లేదు కదా, వాతావరణం లేదు. మరి ఇప్పుడు దెన్ వాట్? నేను కోరుకునే కమ్యూనిజం రానప్పుడు, సోషలిజం రానప్పుడు, ఒక అద్భుతమైన భవిష్యత్తు నేను వాగ్దానం చేస్తా. ఈరోజు జనాలు చచ్చిపోయే పరిస్థితి ఉన్నప్పుడు నేను ఎట్లా ఊరుకుంటాను? ఈరోజు జనాలు బతుకుంటేనే కదా వీళ్ళ చైతన్యం పెరిగో ఇంకోటి జరిగో రేపు పొద్దున్న సోషలిజానికి. అంటే మీకు తెలంగాణలో కేసీఆర్ మినహా మరొక రాజకీయ నాయకుడు ఆల్టర్నేటివ్ కనిపించట్లేదు. మీరు ఒక్కటి చెప్పండి నాకు, నేను తర్వాత మాట్లాడతా. మీరు ఒక పేరు చెప్పండి నాకు, ఆల్టర్నేటివ్ ఆ స్థాయిలో సీఎం కాగలిగిన వాళ్ళు, పార్టీ
అధికారంలోకి తెచ్చుకోగలిగిన వాళ్ళు చెప్తే వాళ్ళ గురించి మాట్లాడుకొని ఆ తర్వాత మళ్ళీ కేసీఆర్ కాదా అవునా మాట్లాడదాం. మీరు ఒకటి చెప్పండి, రేవంత్ రెడ్డి అయితే ప్రూవెన్ కదా కాంగ్రెస్ అయిపోయింది నా ఉద్దేశంలో. మీ ఉద్దేశంలో కాకపోతే చూసేవాళ్ళకి మీరు ఇప్పుడు మన ఇద్దరు ఎదురుగా కూర్చొని మాట్లాడుకుంటున్నాం కదా, జనాలకు అర్థమైపోద్ది బుచ్చన్న ఏదో మతలబ్ చేస్తున్నాడని. అందుకని మీరు కేసీఆర్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి బాగుంది పాలన కానీ మీరంటే మీరు బుచ్చన్న మతలబ్ చేస్తున్నాడు అనుకుంటారు, మీకున్న ఇదంతా బాగుంది. కాబట్టి మీరు మాట్లాడలేరు, నేను ఇట్లాగే మాట్లాడతాను కాకుండా చెప్పండి. ఇంకోళ్ళు ఎవరు బీజేపీ వాళ్ళ అనుకుందాం. దేశాన్ని వెళ్తున్నారు కదా, ఎక్కడో ఎందుకు దేశాన్ని వెళ్తున్నారు కదా. అసలు ఏం టెస్టెడ్ పార్టీ కాదు కదా, టెస్టెడ్ కాని పార్టీ కాదు కదా. దేశం 10 ఏళ్ల నుంచి వీళ్ళు కూడా వెళ్తున్నారు, 2014-11 ఏళ్ల నుంచి వెళ్తున్నారు కదా. అన్నీ కనపడతానే ఉన్నాయి కదా. దేశంలో నిరుద్యోగం ఎంత పెద్ద సమస్య, ద్రవ్యోల్బణం ఎంత పెద్ద సమస్య, చెప్పిన మాటలు ఏ జరగంది, బ్లాక్ మనీ తేంది, ఇన్ని ఈవెన్ దో మోడీ గెలుస్తున్నాడు, బీజేపీ గెలుస్తున్నది కదా, వేస్తున్నారా? ఏదో రాహుల్ గాంధీ కూడా ఏదో మాట్లాడుతున్నాడుగా, వింటున్నారా మీరు? రాహుల్ గాంధీ ఏమంటున్నాడు? ఓట్ చోరీ అంటున్నాడు కదా. అది నిజమా కాదు నేను మాట్లాడు, వీళ్ళు ప్రూవ్ చేయాల్సింది. అది జనాల్లో వెళ్తుంది, అది జనాల్లో బాగానే వెళ్తుంది అది. సరే అది వదిలేయండి, అంటే మోడీ అదొదిలేయండి. ఈరోజు మీడియా ఎంత నిష్పక్షపాతంగా ఉంది. నిన్నగాక మొన్న సర్వే వచ్చింది, మోడీ ఈసారి ఎన్డీఏ ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే 260 సీట్లు వచ్చి బీజేపీకి, ఎన్డీఏకి 320 వేశారు, కాంగ్రెస్కి 2. ఇది నిజమా? అప్పటికి ఇప్పటికి ఏం తేడా లేదా? 2024లో ఎలక్షన్ జరిగినప్పటికీ సంవత్సర కాలంలో ఏం తేడా లేదా? ఎన్ని జరిగినాయి మోడీకి వ్యతిరేక? మోడీ అసలు తగ్గిపోయాడు కదా చాలా. మోడీ అంత దూకుడేది? అంతర్జాతీయ వ్యవహారాల దగ్గర నుంచి, ఎగుమతుల దగ్గర నుంచి, దేశీయ వ్యవహారాల దగ్గర నుంచి రకరకాల విషయాల్లో మోడీ డిఫెన్సివ్లో ఉంటే, డిఫెన్సివ్లో ఉన్న మోడీకి అన్ని సీట్లు వస్తాయని చెప్తున్నటువంటి సర్వేలు నేను ఎట్లా నమ్మాలి? ఎవరన్నా నమ్ముతారా? మోడీ ఈ సంవత్సర కాలంలో పరిస్థితులు ఏమీ మారకుండా అట్లాగే ఎలక్షన్ రోజు ఎలా ఉందో అలాగే ఉంటే వేరు. పరిస్థితులు దిగజారటం, మోడీ మీద 1,00,000 ప్రశ్నలు వస్తున్నాయి ఈరోజు బీజేపీ మీద.